ఇంకా వాక్యములు చూసినట్లయితే 4వదిగా దేవుణ్ణి నమ్మి నీ పనులను నువ్వు చెయ్యి. నీ పనులను నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆటంకాలు రావచ్చు, అవరోధాలు రావచ్చు. కానీ దేవుని పట్ల నమ్మకం కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి నీ పనులను నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దానిలో నువ్వు విజయం పొందుతావని దేవుడు పలుకుతూ ఉన్నాడు. సేరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం చూసిన దేవుని నమ్మి నీ పనులను నువ్వు శ్రద్ధగా చేయము. క్షణకాలములోనే ఆ దేవుడు నిన్ను సర్వసంపన్నుడిగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఇదిగో ధనము కోసం, సంపదల కోసం నువ్వు ఎక్కడికెక్కడికో ప్రాకులాడాల్సిన పని లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదిగో నువ్వు దేవుని నమ్మి నీ పనులను శ్రద్ధగా చేసినచో నీవు ఒక్క క్షణములోనే సర్వసంపన్నుడు కాగలవు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ను మాత్రమే నమ్మాలి. సేరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూసిన నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము. ఇదిగో నా తెలివి, నా జ్ఞానం, నా సంపదలు, నా బలం అనేది వదిలిపెట్టి ఎవరి మీద ఆధారపడాలంటే నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మి దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయపడుతున్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఈ కార్యము దేవుడు చేయగలడని సంపూర్ణంగా అతనిపై ఆధారపడు. మనస్ఫూర్తిగా ఆయన నమ్ము, నీ కార్యము చేయి, నీ కార్యాన్ని దేవుడు దీవిస్తాడంటున్నాడు. కనుక మన తెలివి మీద, మన తెలివితేటల మీద కాకుండా దేవుని మీద ఆధారపడాలి. చాలామంది పలుకుతారు, ఇదిగో నేను చేశాను, ఈ పని నేను కాబట్టి చేశాను, ఇంకొకరి వల్ల అయ్యేది కాదు అంటాడు. కానీ చేసింది నువ్వు కాదు, ఇదిగో దేవుని యొక్క కృప ఉండబట్టే నువ్వు చేయగలిగావు. కనుక మనం కూడా ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడి చేసినప్పుడు ఆ పనిలో విజయం కలుగుతుంది, విజయవంతులమవుతాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూసిన నీ కార్యములన్నిటిలో ప్రభుని స్మరింపము. మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రభుని స్మరించాలి. ఈరోజు ఒక ప్రయాణము చేస్తున్నావంటే మొట్టమొదటిగా ప్రభుని స్మరించాలి. ఈరోజు ఒక పని చేయబోతున్నావంటే, ఒక పని చేయి తలపెడుతున్నామంటే మొదటిగా ప్రభుని స్మరించాలి. ఎందుకంటే ప్రభు అంటాడు లోకాసువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో నాకు అసాధ్యమైనది ఏదీ లేదంటాడు. కనుక నీవు నమ్మినటువంటి దేవుడు సర్వము చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఆయన మీద ఆధారపడినప్పుడు ఇదిగో నీవు చేసే ప్రతి పనిలో కూడా ఆయన మీద ఆధారపడాలి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ప్రభుని స్మరించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభుని స్మరించుకొని చేస్తావో నీ పనులన్నీ కూడా సులభతరమవును. కనుక దేవుని మీద నమ్మకం కలిగి నువ్వు చేస్తున్న పని దానిలో నువ్వు సులభతరం అవుతుందని వాక్యం పలుకుతూ ఉంది. అదేవిధంగా 71వ కీర్తన 6వ వచనం చూసిన నేను పుట్టిన నాటి నుండి నేను నిన్నే నమ్మితిని, నేను జన్మించినప్పటి నుండి నీవే నన్ను సంరక్షించితివి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో నేను పుట్టినప్పటి నుండి నన్ను కాపాడుతున్నావు, ఇదిగో నేను చేసే ప్రతి పనిలో కూడా నీవు నాకు సంరక్షకుడు అయి కాపాడుతున్నావు అంటున్నాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనల్ని సంరక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది ఎవరంటే ఆ ప్రభువే. నీవు కనుక నమ్మగలిగినట్లయితే ఆ ప్రభు సన్నిధిలో, ఆ ప్రభు తోడ్పాటుతో ముందుకు మనం వెళ్ళాలి. 143వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను నిన్ను నమ్మి తిని ఈ లోకములో నేను ఎవరిని నమ్మాలి అంటే ఇదిగో నేను నిన్నే నమ్ముతూ ఉన్నాను. ఇదిగో ఈ లోకములో జీవిస్తున్న నువ్వు భార్యను కానీ, భర్తను కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులను కానీ, స్నేహితులను కానీ ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నీవు నమ్మవలసింది దేవుని మాత్రమే. ఇదిగో ఈ లోకములో నువ్వు నమ్మినటువంటి వారు ఒకనాడు నీకు మోసం చేస్తారేమో. ఆనాడు యేసు ప్రభు నమ్మినటువంటి శిష్యుడైనటువంటి యోధ అదే యేసు ప్రభుని పట్టిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనల్ని కూడా ఇతరులు మోసం చేయవచ్చు. కనుకనే నీవు వీరిని కాదు నమ్మవలసింది, దేవుణ్ణి నమ్మాలని వాక్యం పలుకుతూ ఉంది. నేను నిన్ను నమ్మితిని కనుక నీపై నా కృప చూపితివి. కీర్తనకారుడు అంటున్నాడు, నేను నిన్ను నమ్మాను కనుక నీ కృపని నాపై చూపి ఉన్నావు. వేకువనే ప్రతిరోజు వేకువనే నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. లేవగానే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వినేటువంటి దేవుడివి. కనుక నేను నడవవలసిన మార్గం, నేను వెళ్ళవలసింది, నేను చేయవలసింది అన్నీ కూడా నాకు ఎరుగుపరచని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం ప్రతిరోజు లేవగానే ఆ ఏకువనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి.
ఐదవదిగా చూసినట్లయితే ఆదుకునేటువంటి దేవుడు. ఆపద సమయంలో, ఆపత్కాలంలో నిన్ను ఆదుకునేది ఎవరా అంటే దేవుడు మాత్రమే ఆదుకోగలడు. నువ్వు ఎవరి మీదో ఆధారపడి అవసర సమయంలో నిన్ను ఆదుకుంటారని చెప్పి ఎంతగా భావించినా ఆపత్కాలంలో నిన్ను వదిలి పారిపోతారేమో, కానీ ఇదిగో నీవు నమ్మినటువంటి దేవుడు నిన్ను ఆదుకోవటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. శేరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 51వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే వాక్యం అంటుంది, నిన్ను నమ్మిన వారికి నువ్వు ఆదుకొందువనియు శత్రువుల నుండి కాపాడుదువనియు వెంటనే నేను ఈ భూమి మీద నుండి నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, అయా నువ్వు నమ్మినటువంటి వారే ఎవరైతే నిన్ను నమ్ముతున్నారో వారిని తప్పక ఆదుకునే దేవుడు నీవని, అంత మాత్రమే కాదు శత్రువుల నుండి కాపాడగలిగినటువంటి దేవుడు నీవని చెప్పి నేను ఈ భూమి మీద నుండి నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను ఈ భూమి మీద నుండి నీకు ప్రార్థన చేశానో నా ప్రార్థనని ఆలకించినటువంటి దేవుడివి, మృత్యువు నుండి ఆపదల నుండి నన్ను కాపాడినటువంటి దేవుడు అని శేరాపుత్రుడి జ్ఞాన గ్రంథంలో వాక్యం పలుకుతుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎన్నో మార్లు దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పగలము. దేవుడు ఎన్నో మార్లు నన్ను రక్షించాడు, ప్రమాదముల నుండి కాపాడినటువంటి దేవుడు, ఆపత్కాలములు ఆదుకున్నటువంటి దేవుడు, ఏ సమస్య నుండి బయట పడలేనటువంటి క్షణంలో ఆ సమస్య నుండి విడుదలనిచ్చినటువంటి దేవుడు. ఇదిగో అలాంటి దేవుడు నమ్మతగినటువంటి దేవుడైన వాక్యం పలుకుతూ ఉంది. కనుక మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం చూసినట్లయితే, ఆనాడు ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ ప్రజలపై యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీయుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొలియాతు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజల్ని అవమానపరుస్తున్నాడో అలాంటి సమయంలో చిన్నవాడైనటువంటి దావీదు యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. దావీదు ఎలాంటి నమ్మకంతో యుద్ధానికి వెళుతూ ఉన్నాడు, పిల్లవాడు ఏ విధంగా యుద్ధము చేయబోతూ ఉన్నాడో అక్కడ అందరికీ ఇది పెద్ద ఒక అనుమానం అయినట్లయితే ఏ విధంగా యుద్ధము చేస్తాడు, పిల్లవాడు చనిపోతాడేమని చెప్పి ఎంతోమంది భావిస్తున్న సమయంలో ఆ యొక్క దావీదు అంటున్నాడు, యుద్ధము చేయునది నేను కాదు, ఇదిగో యుద్ధము చేయనది నేను కాదు, ఎవరు చేస్తున్నారంటే నేను నమ్మినటువంటి దేవుడు, ఇదిగో నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, నన్ను ఆదుకునేటువంటి దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఆయనే యుద్ధము చేయబోతూ ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, ఆయన బిడ్డగా నేను వెళుతూ ఉన్నాను, యుద్ధము చేసేది నేను కాదు, ఆయనే యుద్ధము చేస్తాడని పలుకుతూ ఉన్నాడు. అలాంటి నమ్మకం ఉన్నది కాబట్టి ఆ గొలియాతు మీదకి దావీదు వెళుతూ ఉన్నాడు. ఇదిగో నేను జయము పొందగలను, ఎందుకంటే నాతో ఉన్నది నా దేవుడు ఉన్నాడు అని పలుకుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. 28వ కీర్తన 7వ వచనంలో, ప్రభువే నాకు బలము నాకు డాలు, నేను అతనిని నమ్మి తినేని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. 6వదిగా చూసినట్లయితే, ప్రభువుని నమ్ముట మేలుకరమైనది. 118వ కీర్తన 8వ వచనం, నరుని నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ఈ లోకములో ప్రభువుని నమ్మాలి. ప్రభునే నమ్మితే, ఒకవేళ ఆ విధంగా కాకుండా తోటివాణ్ణి కనుక నమ్మినట్లయితే అతను ఎక్కడో నిన్ను నాశనపరుస్తాడు. కనుక ఆ వ్యక్తుల్ని నమ్మటం కంటే దేవుణ్ణి నమ్మటమే మేలు. ఈ లోకంలో రాజులను నమ్మటం కంటే దేవుణ్ణి నమ్మటమే మంచిది. 20వ కీర్తన 7వ వచనం చూసినా, కొందరు రాజులను నమ్ముదరు, కొందరు అధికారులను నమ్ముదరు, కొందరు ధనమును నమ్ముదరు, కొందరు గుర్రములను నమ్ముదరు, నేను మాత్రము ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి, ఆలకిస్తున్నటువంటి, ఏక దివ్య వాక్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మనము మాత్రము ఇదిగో దేవుని మాత్రమే నమ్మిదము. కొందరు గుర్రమును నమ్మిదరు, కొందరు రథములు నమ్మిదరు, కొందరు సంపదలు నమ్మిదరు, కొంతమంది అధికారులు నమ్మిదరు, నీవు మాత్రము దేవుని మాత్రమే నమ్మిదము. 37వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, ప్రభువుపై భారము వేసి అతనిని నమ్మము, నీ కార్యములెల్లా అతడు నెరవేర్చును. కనుక మన భారం మొత్తం కూడా ప్రభువుపై వేసి ఆయన్ని మాత్రమే నమ్మాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం చూసిన, నిన్ను నమ్మి వారికి పూర్ణ శాంతి కలుగును. కనుక నమ్మినటువంటి వారిని దీవించేటువంటి దేవుడు ఆయన అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, నన్ను నమ్మి నాపై ఆధారపడు వారిని దీవించదను. కనుక ప్రతి ఒక్కరిని కూడా దీవించేటువంటి దేవుడు, ఆకాశము నుండి సకాలంలో వర్షములను కురిపించి కోశాగారములు నింపగలిగినటువంటి దేవుడు. కనుక ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారు.
మరి ఆ రోజులు గనక చూసినట్లయితే దీవించబడిన తర్వాత గనక చూసినట్లయితే యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందరు, ఈయన మన ప్రభు, మనం ఇతనిని నమ్మితిమి, ఇతడు మనల్ని కాపాడెను. కనుక ఆ విధంగా ప్రజలు చెప్పుకుంటారని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూసిన స్థిరమైనటువంటి మనసుతో ఆయనని నమ్మాలి. కనుక మనం ఆయన నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని దీవించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. ఏక వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదర, నేను ఎవరిని నమ్ముతున్నాను? ధనాన్ని నమ్ముతున్నానా? సంపదలు నమ్ముతున్నానా? ఎవరిని నమ్ముతున్నానంటే ఇదిగో నా దేవుణ్ణి నమ్ముతున్నాను. ఏ విధంగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో, దానియేలు ఏ విధంగా దేవుణ్ణి నమ్మాడో, సూసన్న ఏ విధంగా దేవుణ్ణి నమ్మాడో, అదే విధంగా ఈనాడు ఏక వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నేను కూడా నా దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాను. నా దేవుణ్ణి నమ్మినప్పుడు నా దేవుడు నన్ను దీవించగలడు అని గనక నువ్వు గనక కలిగినట్లయితే ఈ సమయంలో ఒక క్షణం ఆ దేవుని ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే అపనమ్మకముతో ఉండి ఉన్నారో, అవిశ్వాసముతో ఉండి ఉన్నారు ప్రభా, మొట్టమొదటిగా అలాంటి బిడ్డల్ని ప్రభా, ఆయా వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి నీ పట్ల నమ్మకముతో నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాం. ఓ మా తండ్రి, ఈ సమయంలోనైనా ప్రతి సమయంలో కూడా మమ్మల్ని నడిపించగలిగినటువంటి దేవుడు మాకు తోడై ఉన్నాడని విశ్వాసము, నమ్మకము కలిగి ఉండినట్లుగా దీవించండి. ప్రతి కష్ట సమయంలో, ఆపద సమయంలో మమ్మల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడని విశ్వసించగలిగినటువంటి, నమ్మకలిగినటువంటి జ్ఞానమును మాకు దయచేయండి. ఏక సమయంలో ప్రభా, ఏక వాక్యాన్ని ఆలకించి ఇంకా ఎవరైతే దేవుని పట్ల నమ్మకము లేక దేవుని పట్ల అపనమ్మకము కలిగి ఉన్నారో నైనా, అలాంటి బిడ్డలందరినీ ప్రభా ఈ సమయంలోనైనా దీవించమని వేడుకుంటున్నాం. ఓ మా తండ్రి, ఈ సమయంలో ప్రభా మేము చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు సకల కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మాకు ఉండి ఉన్నాడని విశ్వసించగలిగిన, నమ్మగలిగినటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఎవరైతే ప్రభా నీ పట్ల విశ్వాసముతో, నమ్మకముతో ఉండి ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ ప్రభా దీవించమని వేడుకుంటున్నాము. నైనా అపజయముల నుండి, నైనా అవిశ్వాసము నుండి, అపనమ్మకము నుండి మాకు విడుదలనిచ్చి ప్రభా నీ పట్ల విశ్వాసం, నమ్మకం, ప్రేమ కలిగి ఉండినట్లుగా దీవించమని అమ్మ తల్లి మరి మాత ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యము దేవాది దేవుడు దీవించునుగాక, ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.